ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆఫ్ 2025. అది గవర్నర్ గారి యొక్క ఆమోదంతో వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఎస్సీ జనాభాని క్లాసిఫికేషన్ చేయడం కోసం ఇష్యూ చేసిందిగా చెప్తున్నారు. ఎస్సీ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్ అనేటువంటిది వాళ్ళు సహేతుకంగా చేసినట్లుగా లేదు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, దీని మీద పెద్ద పోరాటాలు చేశాము, పెద్ద ఎత్తున మీటింగులు, ధర్నాలు, నిరసనలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. జరిగినప్పటికీ కూడా మరి గుంటూరులో అతిపెద్ద సమావేశం మరి డిసెంబర్ 15న మాలల మహాగర్జన అనేటటువంటి సభ ద్వారా 6 లక్షల మందితో నిర్వహించి ఎస్సీ క్లాసిఫికేషన్ ఎస్సీ ప్రజలకు మంచిది కాదు, ఇది వాళ్ళ యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, చట్ట వ్యతిరేకంగా ఉంది, సంఘ వ్యతిరేకంగా ఉంది, కాబట్టి ఇది మీరు చేయొద్దు అని చెప్పి మేము అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ తరఫున నేను చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ మా సభ్యులందరూ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మరి గురం రామారావు గారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు. అలాగే రాష్ట్ర కన్వీనర్లు ఉన్నారు. అంజయ్య గారు వచ్చారు. డాక్టర్ అంజయ్య గారు దాని మీద బాగా స్టడీ చేశారు. ఇవ్వండి. అలాగే మా డిఎస్పీ రిటైర్డ్ ఉన్నారు, రవి గారు, రవికుమార్ గారు. అలాగే మా సర్పంచ్ గారు ఉన్నారు, విజయ్ గారు. అలాగే నా రత్నం గారు ఉన్నారు. ఎల్జేడి పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే అడ్వకేట్ పాల్ గారు ఉన్నారు. అలా మేమంతా కూడా కలిసి ఎంతో మరి కృషి చేసి మేము ఈ యొక్క సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి మరి నచ్చజెప్పే విధంగా, ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టే విధంగా, ప్రభుత్వం దీన్ని విరమించుకునే విధంగా మేము ప్రయత్నాలు అయితే గట్టిగా చేశాం. అయితే మా ప్రయత్నాలన్నింటినీ కూడా పెడచెవి పెట్టి మా యొక్క ఆందోళనల్ని, మా యొక్క అనుమానాలని నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం మరి యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఈ ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు చట్టసభల్లో 163 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు. మరి మీకు ఇంతమంది అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి చట్టసభల్లో మీరు ఎందుకు చట్టం చేయలేదు? ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? మీరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మళ్ళీ అసెంబ్లీని ప్రోరోగ్ చేసి తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అని చెప్పి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా చేయించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇది నిర్లక్ష్యపూరితమైనటువంటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి, దళిత వ్యతిరేకమైనటువంటి జీవోగా మరి ఆర్డినెన్స్గా మేము పరిగణిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దళితుల్ని చీల్చడం, దళితులను విభజించడం, దళితులని కులాల వారీగా ముక్కలు చేయడం, సమాజపరంగా ఇప్పుడు ఏకంగా ఒకే కులంగా ఉన్నటువంటి 59 కులాలని మీరు మళ్ళీ పాత రోజులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, మనువాద రోజులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, మనుధర్మ శాస్త్రాన్ని మీరు మళ్ళీ పాక్షికంగా అమలు చేయాలని, పరోక్షంగా అమలు చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు. అందుకని మీరు దళితులను విడదీస్తున్నారు. అసలు కులాలని లేకుండా ఉండటం కోసమే అంబేద్కర్ గారు ఎస్సీ అనే కులం పెట్టాడు. ఎస్సీ కులం ఎక్కడ మరి మన సమాజంలో లేదు, కానీ అన్ని కులాలని కలిపేసేసి ఎస్సీ కులం, ఎస్టీ కులం, బీసీ కులం అని చెప్పి 3 వర్గాలుగా చేసి అయినా కులాలను మర్చిపోయేటట్లుగా చేయడం కోసం ఈ యొక్క నామాలు మరి ఇవ్వడం జరిగింది. మీరేం చేస్తున్నారు? వీటిని మళ్ళీ కులాల వారీగా చేస్తున్నారు, మళ్ళీ కులాలని మరి ప్రజల్లోకి తీసుకొస్తున్నారు.
ఈ కులాల మధ్యన మళ్ళీ చిచ్చు పెడుతున్నారు. ఈ కులాలను విభజించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్డినెన్స్ ద్వారా. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య, ఇది దళిత వ్యతిరేకమైన చర్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తున్నాం. మీరు దీన్ని వెంటనే నిలుపుదల చేయండి. ఈ ఆర్డినెన్స్ చెల్లదు. ఈ ఆర్డినెన్స్ ద్వారా మీరేం సాధించలేరు. తర్వాత మేము మొట్టమొదటి ఈ యొక్క లూప్ హోల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్డినెన్స్ లో, ఇది ఆర్టికల్ 341 వైలేషన్ గా ఉంది. ఆర్టికల్ 341 ఎందుకు వైలేట్ అవుతుందంటే, ఆర్టికల్ 341 ప్రకారంగా కులాలన్నింటినీ కూడా ఒక లిస్టు చేసి, ఆ లిస్టు మొత్తాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ చేసి, ఆ లిస్టు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆమోద ముద్ర వేసి దాన్ని రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఈ ఆర్టికల్ 341లో మరి రాష్ట్రపతి తప్ప వేరే వాళ్ళు ఎవరూ కూడా దీన్ని టింకరింగ్ చేయడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు మరి ఇక్కడ అప్పుడు చెప్పడం జరిగింది. ఈవి చెన్నై గారి కేసులో కూడా అదే చెప్పడం జరిగింది. మరి అందులో కూడా మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మరి వాళ్ళు చెప్పినటువంటిది పంజాబ్ కేసులో మరి ఈ ఆర్టికల్ 341 పెద్ద ఏమి డిస్టర్బ్ చేసినట్టు కాదు అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 341 డిస్టర్బ్ చేయటం జరుగుతుందని చెప్పి బేలా త్రివేది అని ఒక 7 జడ్జిలో ఒక జడ్జి ఆల్రెడీ దాని అనుమానాలు వ్యక్తం చేసింది. కాబట్టి మీ జడ్జిల్లోనే మీకు సరైనటువంటి ఏకాభిప్రాయం లేదు. ఆ విధంగా వాళ్ళు మరి ఏదో మరి ఏ కారణాల చేత ఇది 341ని మరి వైలేట్ అవ్వదని చెప్తున్నారు, కానీ ఇది ఖచ్చితంగా 341 ఆర్టికల్ 341 వైలేట్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రపతి తప్ప వేరే వాళ్ళకి అధికారం లేదు. అది మార్చాలి అంటే పార్లమెంట్ ద్వారా, రాజ్యాంగ సభ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆర్టికల్ 341 వైలేషనే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే రాష్ట్రాలకు ఏం అధికారం ఉంటుందండి? ఇది కేంద్ర సబ్జెక్టు, కేంద్ర సబ్జెక్టు రాష్ట్రపతి సబ్జెక్టు. రాష్ట్రపతి చేయాల్సినటువంటి ఈ యొక్క మార్పులు చేర్పులు ఏమంటే రాష్ట్రపతి చేయాలి. మరి మీరు మార్పులు చేసేస్తున్నారు కదా, మీరు మొత్తాన్ని మార్చేస్తున్నారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని మార్చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు ఈ రకంగా చేస్తున్నారు, క్లాసిఫికేషన్ చేస్తున్నారు. మీరు రేషనలైజేషన్ అని పేరు పెట్టారు దీనికి. మీ యొక్క ఆర్డినెన్స్ లో ఏం చెప్తున్నారంటే రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ అని చెప్తున్నారు. రేషనలైజేషన్ ఏమిటి? ఇక్కడ మీరు క్లాసిఫికేషన్ చేస్తున్నారు, వర్చువల్ గా విభజిస్తున్నారు. వర్చువల్ గా మీరు కులాలని విభజిస్తున్నారు, ఉద్యోగాలను విభజిస్తున్నారు. మరి అలాగే కులాలకు మధ్యలో మరి చిచ్చు పెడుతున్నారు. ఇది మంచిది కాదని చెప్పి ఎప్పుడు చెప్తున్నాం. తర్వాత ఇక స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మిలింద్ కట్వారే అనేటటువంటి దానిలో మరి కోర్ట్ హ్యాస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ SC/ST లిస్ట్ ఓన్లీ ప్రెసిడెంట్ త్రూ ఏ నోటిఫికేషన్ అండర్ ఆర్టికల్ 341 క్యాన్ డూ సో అని చెప్పి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. ఏంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మిలింద్ కట్వారే కేసులో. ఏంటి పొటెన్షియల్ లూప్హోల్స్ ఏమి అనేక రకాల లూప్హోల్స్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ లిస్ట్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏదైతే ఉందో మొత్తం 1200 కులాలు దేశంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా చేయట్లేదు ఇది ఎస్సీ క్లాసిఫికేషన్, ఎవరు అడగటం లేదు. మరి అలాంటిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇది వారి యొక్క రాజకీయ ప్రయోజనాలని సాధించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి లేనిటువంటి మరి ఆలోచన, దేశమంతా కూడా చేయనటువంటి విభజన ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అనే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మనకి క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇది వైలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్. ఎందుకంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం అనేటువంటిది ఇస్తుంది. సమానత్వం రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని అందరూ అనుభవించాలనేటువంటిది ఇస్తుంది. సమానత్వం అందించాలన్నప్పుడు ఎట్లా వస్తుంది? అందరికీ ఒకే విధమైనటువంటి విధానం ఉన్నప్పుడే సమానత్వం వస్తుంది. మరి కొందరికి ఎక్కువ, కొందరు తక్కువ అనేటటువంటి పర్సంటేజ్ మీరు నిర్ణయించడం ద్వారా మీరు హెచ్చుతగ్గులు చూపిస్తున్నారు. ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉంది, 59 కులాలకు అది వర్తిస్తుంది. ఇది అందరికీ సమానంగా ఉంటుంది. ఇది సమానత్వం సాధించేటటువంటి దిశగా అది రాజ్యాంగం చెబుతుంది. మీరు దాన్ని ముక్కలు చేసి 6%, 7%, 7.5%, 1% అని మరి ముక్కలు చేయడం వల్ల సమానత్వం అనే ప్రిన్సిపల్ పోతుంది. ఆర్టికల్ 14 మనకి ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో అది పోతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తున్నారు మీరు. మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో 15%,
ఆ 15% కూడా మమ్మల్ని మేము అనుభవించే అవకాశం లేకుండా చేస్తారు. మీరు గ్రూప్ ఏ కింద 1% ఇచ్చారు. ఆ 1% వాళ్ళకు కూడా 15% రిజర్వేషన్ పొందే సౌకర్యం ఆ యొక్క ఫెసిలిటీ ఉంది రాజ్యాంగంలో. కానీ దాన్ని మీరు ఇప్పుడు 1% రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. దాన్ని కుదించడం వల్ల ఏమవుతుందంటే ఇది మరి ఈక్వాలిటీకి దారి తీస్తుంది. ఆర్టికల్ 14 లో ఇచ్చినటువంటి ఈక్వాలిటీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ 14 కి వైలేషన్ గా ఉంది. కాబట్టి ఆర్టికల్ 341 వైలేషన్ అవుతుంది, ఆర్టికల్ 14 కూడా వైలేట్ అవుతుంది. దీన్ని మరి మనం ఇందిరా సాని కేసులో ఇది ఆల్రెడీ చెప్పారు. ఈ కోర్ట్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఏ సౌండ్ బేసిస్ ఫర్ ఎనీ రిజర్వేషన్ పాలసీ అని చెప్పింది. ఏంటి ద స్టేట్ కోర్ట్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఏ సౌండ్ బేసిస్ ఫర్ ఎనీ రిజర్వేషన్ అని చెప్తుంది. ఆ నీడ్ ఉండాలి. నీడ్ లేకుండా ఎందుకు? ఇప్పుడు దీని అవసరం ఏమొచ్చింది? రిజర్వేషన్ పాలసీని మార్చాలి, క్లాసిఫికేషన్ చేయాలి అనే అవసరత ఏమొచ్చింది? ఎవరు అడిగారు? 59 కులాలు ఎవరు అడగలేదు. ఒక మందాకృష్ణ మాదిరి తప్ప ఎంఆర్పిఎస్ ఉద్యోగం ఆర్టిఫిషియల్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి దాన్ని ఏదో ప్రమోట్ చేసుకుని దాన్ని మరి దాని ద్వారా అతను ఏదో మరి ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆ యొక్క సంస్థలు తప్ప అసలు కులా సంఘాలు కానీ అసలు ఎవరో కూడా దీన్ని ఆమోదించలేదు. అలాంటప్పుడు దీని అవసరత ఏమొచ్చింది? ఈ ఆర్డినెన్స్ యొక్క అవసరత లేదు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని అవసరం ఇక్కడ ఎందుకు వచ్చింది? అందరికీ ఒక రిజర్వేషన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఆ రిజర్వేషన్ పాలసీ ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది. మా తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు పెడుతున్నారు ఇది? కాబట్టి ఇది మామూలుగా ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పి మేము చెబుతున్నాం. తర్వాత ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ పాలసీలను మార్పులు చేయటటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో ఇది చెబుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ విధానంలో క్రీమీ లేయర్ అనేటువంటి తీసుకొచ్చారు. క్రీమీ లేయర్ అనేటువంటిది ఆర్డినెన్స్ లో లేకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. క్రీమీ లేయర్ ఎలా పెడతారు? ఇందిరా సాని కేసులో ఎస్సీలకి క్రీమీ లేయర్ వర్తించదు. ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళకి సోషల్ మరి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీద ఆధారపడి ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే అన్టచబిలిటీ ప్రిన్సిపల్ మీద ఇచ్చారు రిజర్వేషన్. కాబట్టి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ నాట్ ద బేసిస్ ఫర్ ద రిజర్వేషన్ అని చెప్పి ఇందిరా సాని కేసులో ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరా సాని కేసు ఆల్రెడీ అంతకుముందు 9 మంది జడ్జీలు ఇది క్లాసిఫికేషన్ చాలని చెప్తే మీరు 7 జడ్జీలు చెల్లుద్దు అని ఎలా చెప్తారు? కాబట్టి ఇది మీకే సమైక్యత సమన్వయం లోపించినటువంటి ఈ యొక్క జడ్జిమెంట్ని మేము అంగీకరించట్లేదని అనేక సందర్భాల్లో మేము గొంతు ఎత్తి మరీ అరిచి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తన యొక్క నిరంకుశత్వ ధోరణితో తన యొక్క మరి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మా ఎస్సీ ప్రయోజనాలని దెబ్బతీసే దిశగా మరి యొక్క ఆర్డినెన్స్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక లూప్హోల్ ఉందంటే దీనిలో ల్యాక్ ఆఫ్ ఎంపెరికల్ డేటా అండ్ కన్సల్టేషన్. ల్యాక్ ఆఫ్ ఎంపెరికల్ డేటా అండ్ కన్సల్టేషన్. ఎంపెరికల్ డేటా తీయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఎంపెరికల్ డేటా ప్రకారంగానే వాళ్ళు ఎవరైనా వెనకబడి ఉన్నారా లేదా అనేది నిర్ణయించాలని చెప్పింది. అది సోషల్ బ్యాక్వర్డ్ ఉన్నారా, ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ ఉన్నారా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారా, ఏ ఆపర్చునిటీ విషయంలో బ్యాక్వర్డ్ ఉన్నారా అనేటటువంటిది ఎంపెరికల్ డేటా తీసి మరీ చేయమని చెప్పింది. కానీ ఈ రాష్ట్రంలో ఎంపెరికల్ డేటా కలెక్షన్ జరగలేదు, అస్సలు ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసింది. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మరి ప్రయత్నం చేయకోకుండా ఒక నిర్లక్ష్య వ్యవహారంతో ఎంపెరికల్ డేటా తీసేయండి, ఆ 2011లో ఉన్నటువంటి డేటాను తీసుకుని దాన్ని బట్టి మనం చేసేద్దాం అని చెప్పి మీరు అంటే జనాభా లెక్కలు కాదు ఇక్కడ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పింది జనాభా లెక్కలు కాదు. సుప్రీంకోర్టు చెప్పింది సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఆపర్చునిటీస్ లో బ్యాక్వర్డ్నెస్, ఏంటి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. వీటి మీద డేటా తీయాలండి. వీటి మీద డేటా ఎక్కడుంది? మీ దగ్గర డేటా లేకోకుండా మీరు అవసరత నీడ్ ఎక్కడ ఉంది? నీడ్ ఉంది అని చెప్పడానికి కావాల్సిన ఎంపెరికల్ డేటా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మీరు స్ట్రాంగ్ గా డేటా కలెక్ట్ చేశారా? లేదు. డేటా లేకోకుండా మీరు పాత డేటాను తీసుకుని ఆ డేటా ప్రకారం మీరు వెళ్తారా అంటే మరి రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్కే వ్యతిరేకంగా వెళ్ళారు మీరు. దాని మీద మేము ఆల్రెడీ రెండు రిట్ పిటిషన్ నేనే వేశాను. ఒక రిట్ పిటిషన్ ఏమో ఆర్ఆర్ మిశ్రా కమిషన్ చెల్లదు, నియామకమే చెల్లదు, దానికి ఇచ్చిన విధి విధానాలు చెల్లవు,
అని చెప్పి ఒకటి. రెండోదేమో ఎంపిరికల్ డేటా సోషల్ ఆడిట్ మీద ఇది రాంగ్, ఏం చేయకోకుండానే ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి మేము రెండో రిట్ పిటిషన్ ఇస్తే ఆ రెండు రిట్ పిటిషన్ హైకోర్టు మరి ప్రభుత్వానికి కౌంటర్ వేయమని చెప్పి అడిగితే ఇంతవరకు ప్రభుత్వం కౌంటర్ వేయకోకుండా దాన్ని దాటవేసి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మరి మీ కౌంటర్ వేయడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటే మీ యొక్క లోసుకులు బయటపడతాయనే కదా, మీ యొక్క మరి అదేదైతే కుట్ర ఏదైతే ఉందో అది బయటపడద్దనే కదా మేము చేసినటువంటి ఈ యొక్క రిట్ పిటిషన్ సొక్కి సమాధానం చెప్పలేని ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ రకంగా తోటిదారులో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరి మీద రుద్దాలని మీ ప్రయత్నం, ఎవరి మీద రుద్దుతున్నారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. ఈ ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ఆర్డినెన్స్ కోర్టులో మరి రిట్ పిటిషన్ వేస్తున్నాం, దీన్ని రద్దు చేయమని అడుగుతున్నాం, మరి అలాగే దీన్ని స్టే చేయమని అడుగుతున్నాం. కాబట్టి ఇది ఈ ఎంపిరికల్ డేటా తీసి బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా అనేటువంటిది ఏ కులానికి ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉంది అనేటువంటి చేయాలి. అది కాకుండా ఈక్వల్ ఆపర్చునిటీ అనేటువంటిది అని చెప్పట్లేదు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదా అని చెప్తుంది. అడిక్వేట్ రిప్రజెంటేషన్ లో ఆ విషయానికి వస్తే మరి 90 మంది ఎంపీల్లో దేశంలో ఎస్సీ ఎంపీల్లో 80 మంది ఎంపీలు చమరలే ఉన్నారు, మాదిగలే ఉన్నారు. కాబట్టి అత్యధికమైనటువంటి రాజకీయ ప్రయోజనం పొందినటువంటి కులం మాది కులం. మరి అలాంటిది మీరు ఎలా చెప్తారు? ఈ రాష్ట్రంలో కూడా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా మాది కులానికి సంబంధించిన వాళ్ళే. మరి దామోదరం సంజయ్ గారు తప్ప ఈయన ఇప్పుడు ఇక్కడ నుంచి కడియం శ్రీహరి గారు కానివ్వండి, దామోదరం రాజనరసింహం కానివ్వండి, మరి కోనే రంగారావు కానివ్వండి, మరి అనేక మంది రాష్ట్ర డిప్యూటీ సీఎంలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళే. మీరు ఎక్కడ వెనకబడ్డారు? మీకు ప్రతి సంవత్సరం కూడా మీకు ఉన్నటువంటి 29 ఎస్సీ కులాల్లో మీకు 15, 14, 13 ఎమ్మెల్యే సీట్లు మీకు ఇస్తున్నారు. అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో మీ జనాభా చాలా తక్కువ. మాల జనాభా కంటే మాది జనాభా 20% తక్కువగా ఉంది. మీకు మరి ఈ రకంగా అత్యధికమైన మాల మాదిగలతో సమానమైనటువంటి పర్సెంటేజ్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ లో కూడా అదే తప్పు జరిగింది. ఈ ఆర్డినెన్స్ లో మాదిగ ఉపకులాలకు మొత్తం 6.5% ఇచ్చారు, మాల ఉపకులాలు అని చెప్పి 7.5% చెప్తున్నారు. కానీ యాక్చువల్గా 7.5 కాదు, ఇది 6.5. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి దానిలో గ్రూప్ డి అని ఉంటుంది. ఆ గ్రూప్ డిలో ఆది ఆంధ్ర ఇతర కులాలు ఉన్నాయి. ఆ కులాలకి 1% ఉండేది. ఆ కులాలన్నింటినీ ఇక్కడ కలిపేసి ఇక్కడ 7.5 చేశారు. ఆ 1% ఇక్కడ కలిపేసి అంటే యాక్చువల్గా ఇచ్చింది 6.5 మాలలకి, 6.5 మాదిగలకి. కానీ ఆది ఆంధ్ర కులాలు గ్రూప్ డి కులం ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఆ 1% కలిపి ఏదో మాలకి ఎక్కువ ఇచ్చినట్టుగా ఒక రకమైనటువంటి అభూత కల్పన, మరి అభూతమైనటువంటి అబద్ధాలు మీరు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు సమానంగా ఇచ్చారు. సమానంగా ఇవ్వడం అనేది ధర్మం కాదు. జనాభా లెక్క చూసుకున్నా కానీ మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ పర్సెంటేజ్ రావాలి. మేము మొట్టమొదటి నుంచి తెలుగుదేశం అధ్యక్షుడు మేము చెప్తున్నాం 60-40 రేషియోలో మీరు సీట్లు ఇవ్వాలి. 60-40 రేషియోలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. 60-40 రేషియో 60% ఫర్ మాల, 40% ఫర్ మాదిగా ఉప క్యాస్ట్లు ఏదైతే ఉన్నాయో అట్లా ఇస్తే మాకు అభ్యంతరం లేదో మేము ఎప్పుడు నుంచి చెప్తున్నాం. మీరు ఇవ్వలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లోనే మీరు సమానంగా ఇచ్చేస్తున్నారు. మరి అలాగే మరి సీట్లు సెలక్షన్ లో కూడా మీరు సమానంగా ఇస్తున్నారు. ఇవి కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా చేస్తారు? ఎంపెరికల్ డేటా లేకుండా బ్యాక్వర్డ్నెస్ అనేది నిర్ణయించకుండా, మరి బ్యాక్వర్డ్నెస్ ఉంటేనే మన సుప్రీంకోర్టు చెప్పినప్పుడు బ్యాక్వర్డ్నెస్ అనే దాని మీద మీరు ఎంక్వైరీ లేకుండా, డేటా లేకుండా మీరు ఏ రకంగా ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు? అది కాబట్టి ఎంపెరికల్ డేటా పర్ఫెక్ట్ గా వచ్చే వారికి కూడా ఈ ఆర్డినెన్స్ నిలుపుదల చేయాల్సిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత మాల సంఘాలు చేసిన తరఫున ఈ ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ముందుకు పోతే మీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. మేము హైకోర్టు స్టే తీసుకురావడం కానీ దీన్ని క్వాష్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్డినెన్స్ చెల్లదు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని కొంచెం హైలైట్ చేయండి. ఎందుకంటే చట్టవిరుద్ధంగా మీరు చేయడానికి లేదు. మీరు అసలు మీకు దాన్ని ముట్టుకునే అధికారమే లేదు. ఏదో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇతర కులం వెనకబడిపోయి ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పింది. అంతేగాని ఉన్న రిజర్వేషన్ పై ముక్కలు చేసేయమని చెప్పలా, ఉన్న రిజర్వేషన్ ముక్కలు చేయమని చెప్పలా. ఏంటి కాబట్టి వర్గీకరణ అనేటువంటిది క్రిమినల్ అనేటువంటిది మీరు చేయాలనుకున్నప్పుడు ఎందుకు 100 మంది ఎంపీలు వ్యతిరేకించారు? మాకు వద్దు, ఇది అసలు క్రిమినల్ వద్దు,
ఈ వర్గీకరణ వద్దని చెప్పి ఎందుకు వద్దన్నారు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. క్రీమీ లేయర్ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఎంపీ సీట్లు వాళ్ళ కొడుకులకే లేదా వాళ్ళ కొడుకే రెండోసారి చేయాలంటే పోటీ చేయాలంటే వాళ్ళకే రాదు. ముఖ్యమంత్రిగా 4 సార్లు అయితే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఓసీ కాబట్టి. ఎస్సీ వాళ్ళు 4 సార్లు అవ్వకూడదు, 2 సార్లు అవ్వకూడదు, 3 సార్లు అవ్వకూడదా? అంటే ఒకసారి అనిపిస్తే రెండో వాడికి ఇవ్వకూడదు అంటున్నారు. అలాగే ఒకసారి ఉద్యోగం వస్తే రెండో వాడికి వాడి కొడుకుకి వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు అంటున్నారు. కానీ మీ కొడుకు మీరు 4 సార్లు సీఎం చేయొచ్చు, మీ అబ్బాయి ఇంకోసారి మరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ తండ్రులు చేయొచ్చు, కొడుకులు చేయొచ్చు, అందరూ చేస్తున్నారు. కానీ మాకు మాత్రం ఎస్సీలకు మాత్రం వాళ్ళ కొడుకులకి ఏ రకమైన ఉద్యోగాలు రాకూడదు, ఏ రకమైన రాజకీయ పదవులు రాకూడదు. మరి ఒకసారి అనుభవిస్తే మేము వెళ్ళిపోవాలి ఇంటికి. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా వర్గీకరణ అనేటువంటిది మీరు చేయాలి. ఏంటి వర్గీకరణ అనేటువంటిది ఎంపీ ఎమ్మెల్యేలకి కాదు, ఓసీ కులాలకు కూడా వర్గీకరణ చేయండి. క్రిమినల్ మాకే ఎందుకు? మేము అసలే పేదవాళ్ళం, మా కులాలు అసలే వెనకబడిపోయినాయి. మా కులాలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనకబడిపోయారనే కదా మాకు రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది. మీరు ఒక తరం అవగానే అయిపోయారా? డెవలప్ అయిపోతారా? ఉద్యోగం ఎంతమందికి వస్తుంది? 8 కోట్ల జనాభా, 1 కోటి జనాభా ఉన్నారు. 1 కోటి జనాభాలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అందులో ఎస్సీలకి బాలలకు వచ్చే ఉద్యోగాలు ఎన్ని? దానివల్ల కులం అంతా బాగుపడిపోతుందా? కాబట్టి అందరిలో పేదరికం ఉంది, అందరిలో అసమానత్వం ఉంది, అందరిలో కూడా మరి పేదరికం ఉంది. దీన్ని మీరు గుర్తించండి. సమానత్వం అనేది అన్ని కులాలకు రావాలి. మా ఒక్కదానికి క్రీమీ లేయర్ పెట్టి మీరే చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి క్రీమీ లేయర్లో ఆర్డినెన్స్ చెప్పలేదు కాబట్టి దాని మీద మేము పెద్దగా మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే మా యొక్క అభ్యంతరం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే సిమిలారిటీ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా వెనకబడిపోయి ఉన్నట్లయితే అప్పుడు ఏదన్నా బెనిఫిట్ చేయమంటారు. ఎలా చేయమంటుంది? ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న రిజర్వేషన్లో 25% ప్రిఫరెన్షియల్గా 2 కులాలకు ఇచ్చింది. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ముందు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ మార్క్ పెట్టింది. క్వాలిఫైయింగ్ మార్క్ సపోజ్ ఒక 40% మార్కులు వచ్చిన వాళ్ళకి ముందేళ్ళకి జాబ్ ఇచ్చేయండి, మిగతాయి మాత్రమే మిగతా కులాలకి ఇవ్వండి అని చెప్పి. సపోజ్ ఆ 40% మార్కులు వాళ్ళకి రాకపోయినట్లయితే మళ్ళీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క కామన్ పూల్లో కలిపేయండి. ఈ 25% కూడా మళ్ళీ దానిలో కలిసిపోయి అందరికి కామన్ పూల్లో తీసుకోండి అని చెప్పింది. అది పంజాబ్ ప్రభుత్వం చెప్పినటువంటిది. దానికి మరి ఇక్కడ ఎట్లా అప్లై అవుతుంది? అట్లా చేయకోకుండా ఈయన ఏదో కులానికి మీద ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే ఓకే కొంతవరకు. అది కూడా ఎప్పుడు చేయాలి? దాని అవసరం ఉందా లేదా? డేటా ఉందా లేదా? దాని మీద ఎగబడిపోయారా లేదా? దీని ఏదో కులాలని మీకు మీ పార్టీకి సపోర్ట్గా లాక్కోవడం కోసం రాజ్యాంగాన్ని మరుస్తుంటే ఎట్లాగంటే మీకు కొన్ని కులాలని మీ వైపు తిప్పుకోవడం కోసం మీరు బలవంతంగా వాళ్ళని రెచ్చగొట్టి మీరు అడగండి మేము ఇస్తామని చెప్పి వాళ్ళతో ఉద్యమాలు చేయించేస్తారు. ఉద్యమం ఎక్కడుంది? ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాదిగ వర్గాల నుంచి ఏ రకమైన ఉద్యమం జరగలేదు, ఏ రకమైనటువంటి ఆందోళన లేదు, వర్గీకరణ చేయమని డిమాండ్ లేదు. కానీ ప్రభుత్వమే ఏంటో ముందు అడుగు వేసేసి చాలా ఫాస్ట్గా ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. అంత తొందరగా ఉందండి మీకు ఎంపిరికల్ డేటా ఇది. మీకు ఏ రకమైనటువంటి రాజ్యాంగ ఇది ఉంది? కన్సల్టేషన్ ఏది అసలు? మీకు కన్సల్టేషన్ చేశారా? కుల సంఘాలతో మాట్లాడారా? 59 కులాలతో మాట్లాడారా? 59 కులాల యొక్క జనాభా వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎక్కడుంది? సెన్సస్ లేకుండా 2011 సెన్సస్ మీరు ఇప్పుడు ఎట్లా అప్లై చేస్తారు? అది ఆల్రెడీ 14 సంవత్సరాలు అయిపోయింది అది. కాబట్టి ఇప్పుడు మా జనాభా పెరిగింది. మా జనాభా ఇప్పుడు 22% ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 22%కి కావాల్సినటువంటి రిజర్వేషన్ ముందు పెంచండి. మొత్తం రిజర్వేషన్ 22% పెంచితే 15 నుంచి 22% పెంచితే అందరికీ అవకాశాలు వస్తాయి. మీరు అది పెంచకుండా ఉన్నదాన్ని ముక్కలు చేస్తే అసలు అవకాశం ఏమో లేదు, పోతుంది. ఇప్పుడు మా దగ్గరికి కూడా నష్టమైంది. మా దగ్గర 15% రిజర్వేషన్ ఉన్నప్పుడు దాన్ని మీరు 6.5% కుదించారు. 6.5% కుదించడం ద్వారా వాళ్ళు ఇంకా ఎంత 8.5% కోల్పోయారు. అలాగే మరి రెల్లి వర్గం ఏదైతే ఉందో 1% ఇస్తున్నారు, వాళ్ళకి 14% కోల్పోయారు. అలాగే మాలో 7.5% ఇవ్వడం ద్వారా వీళ్ళకి 6.5% మరి కోల్పోవడం జరిగింది. 7.5% కోల్పోవడం జరిగింది. 7.5% కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఏం కులం కాదు, అందరికీ కామన్ పూల్లో అవకాశం ఉంది. 15% అనుభవించే అవకాశం, ఆ అవకాశాన్ని మీరు ముక్కలు చేశారు. అది తప్పు. మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే ఇంకో రకంగా చేయండి. ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి. లేదా
సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి, వాళ్ళ వృత్తి వ్యాపారం అభివృద్ధి చేసినట్టుగా చేయండి. దీనివల్ల మీ ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు. అందుకని మీరు తొందరపడి చేశారు. మీకు ₹1 ఖర్చు ఉన్నది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు, బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన పని లేదు. అందువల్ల ఇది ముందు చేస్తారు. చేయాల్సింది చేయరు. సప్లై నిధులు ఏదైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయలని మరి ఎలా చేయాల్సినటువంటి దాన్ని చేయరు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు చేయరు, ఎస్టీ కార్పొరేషన్ నిధులు చేయరు. కానీ ఏదో ఓసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి ముందు నిధులు రిలీజ్ చేస్తున్నారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, మరి కమ్మ, రెడ్డి, మరి కాపు, ఈ యొక్క కార్పొరేషన్ అన్నింటికి కూడా మరి ముందు మీరు నిధులు విడుదల చేస్తారు. కానీ ఈ మాల్యాస కార్పొరేషన్కి మాత్రం నిధులు విడుదల చేయడంలో మీకు ఏ రకమైనటువంటి శ్రద్ధ లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో. మా ఓట్లన్నీ మీరు తీసుకుని మా ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి మీరు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి, పైగా ప్రజా వ్యతిరేక వైఖరి, దళిత వ్యతిరేక వైఖరిని మీరు అవలంబించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు వెంటనే ఉపసంహరించుకోండి, ఏదో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోండి. ఏ దళితులకి వేరే విధంగా మరి మాదిగలకి కానీ మానవులకు కానీ కుటుంబానికి ఒక 25 లక్షలు క్యాష్ ఇవ్వండి. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో దళితులకి దళిత బంధు కింద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా మీరు ఇవ్వండి. ఏదైనా వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం లేకపోతే ఏదో స్వయం ఉపాధి పథకాలు అమలు చేసుకుంటారు. మరి వాళ్ళకి గూడెల్లోనే స్కూళ్ళు పెట్టండి, గూడెల్లో హాస్టల్లో పెట్టండి. మరి ఆ రకంగా వాళ్ళ భోజన వసతి, మరి అలాగే ఉపాధి, తర్వాత విద్య, ఇలాగా మరి ఎలాంటి అవకాశాలు మెరుగుపరచడానికి కావాల్సినటువంటిది ఫండ్స్ మీరు ఎలా చేయాలి. కానీ ఏమి ₹1 ఖర్చు లేకోకుండా రాజ్యాంగంలో ఉన్న దాన్ని ఎలా చేసేసి నేను ఏదో చేసేదని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇది మీకు తగని పని, మీకు తగని పని అండి. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా మౌనంగా ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విషయం మీద మాట్లాడటం, ఆయనకి మరి 70% వాళ్ళందరూ కూడా ఆయన ఓట్లు వేస్తున్నారు. కానీ ఆయన ఏంటో మౌనం ఉన్నలాగా, నాకు పట్టినట్లుగా, నాకేదో తెలియదు అన్నట్లుగా కూర్చున్నాడు. నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు అసలు వచ్చినటువంటి 122 లక్షల ఓట్లలో మాల ఓట్లు ఏదైతే ఉన్నాయో దాదాపు 50 లక్షల ఓట్లు అతను బండి. కాబట్టి వచ్చినటువంటి నీ ఓట్లలో సగం ఓట్లు మాలకు సంబంధించినటువంటి బండి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన మాట్లాడటం, ఆయన మౌనం. ఆయన ఏంటో దేని మీద విషయం మీద స్పష్టంగా ఉండడం, ఎవరు తడుస్తున్నాడో తెలీదు. కేసుల గురించి తడుస్తున్నాడా, లేదంటే అతను చేసిన అవినీతి గురించి తడుస్తున్నాడా, లేదంటే అతను చేసినటువంటి మరి క్రిమినల్ చర్యల మీద తడుస్తున్నాడా అనేటటువంటిది అతను చెప్పాలి వాళ్ళ ప్రజలకి. మేము ఓట్లు వేస్తున్నాం, మా కులాలతో ఓట్లు వేస్తుంది, మా కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు రావట్లేదు. మొన్న క్రైస్తవుడు జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ మరి చనిపోయినటువంటి కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి క్రైస్తవులందరికీ కూడా. అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరో కాదు, మళ్ళీ మా మాలలో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా నిరసనలు చేశారు, మరి ఎంతో ఉద్యమాలు చేశారు. ఇది హత్య, ఇది మరణం కాదు, సహజ మరణం కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని చెప్పి వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మరి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒకసారి వాళ్ళని పలకరించుకోకుండా, వాళ్ళ మీద ఒక ప్రకటన చేయకుండా, వాళ్ళకి కనీసం మద్దతు తెలియకుండా తెలపకుండా వాళ్ళ ఓట్లు మాత్రం క్రైస్తవుని నేనని చెప్పి ఓట్లు సంపాదించుకుంటున్నాడు. నేను ఎస్సీ అభిమాని అని చెప్పి ఎస్సీ ఓట్లను తీసుకుంటాడు. ముస్లిం అభిమాని చెప్పి ఒక బిల్లు వచ్చి మరి ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం చేసినప్పుడు ఈయన మాట్లాడతాడు. కాబట్టి ఈ రకంగా ఏ యొక్క వర్గాలైతే మీకు ఓట్లు వేస్తున్నాయో ఆ వర్గాల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా చట్టాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మీరు నిక్కు తేల్చాల్సినటువంటి, పోరాటం చేసినటువంటి వ్యక్తి మీరు మరి మీ దాగుడు మొదలడటం, మరి మీ తప్పుకు తిరగటం, మీరు ఏదో ఇంకో విధంగా చేయటం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన కూడా చేస్తున్నాం మేము. మీకు చాలా నష్టం జరుగుతుంది. మీకు ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి, ఈ రకమైనటువంటి మరి నిర్లక్ష్య వైఖరి కనుక మీరు చేసినట్లయితే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇది ప్రజా వ్యతిరేక విధానాలని మీరు మానుకోండి. రాష్ట్రంలో శాంతి భద్రతలతో మరి లోపించిందంటానికి కారణం పాస్టర్ ప్రవీణ్ హత్యే నిదర్శనం. కాబట్టి మీరు ఇంతవరకు ఒకసారి ఎంక్వైరీ కానీ ఏమి చేయకోకుండా మీరు ఫైల్ క్లోజ్ చేశారంటే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఏ రకమైనటువంటి చేస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ మీద మేము
టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఆ, క్లోజ్ ఆ- ఆ ఆర్డినెన్స్ మీద చెప్పాల్సిన మేము subject. ఇంప్లిమెంటేషన్ రైట్స్ మేము సమాయత్తం అవుతున్నాం. మరి దీన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇట్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ని మరి వైలేట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ 341 వైలేట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది కాబట్టి గవర్నర్ కూడా అధికారం లేదు ఇది ఇవ్వడానికి. ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కి అధికారం లేదు. ఎందుకంటే ఏది చేసినా ఎస్సీకి సంబంధించినటువంటి మ్యాటర్ ఆర్టికల్ 341 రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కావాలి. కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చినంత మాత్రాన అది చెల్లదు. అది మళ్ళీ రాష్ట్రపతి గారు ఆమోదించాలి. దాన్ని ఆర్డినెన్స్ ఆమోద ముద్ర వేస్తూ ఇవ్వాలి, అప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇది తొందరగా అయ్యే పని కాదు. తర్వాత మేము స్టే ఆర్డర్ కూడా ఇవ్వమని చెప్పి దాన్ని పిటిషన్ వేస్తున్నాం. ఆ స్టే పిటిషన్ కూడా అంటే 2 రోజుల్లో మేము ఫైల్ చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాం. కాబట్టి ఇది మేము చెప్పేటటువంటిది ఏంటంటే మీరు కౌంటర్లో ఫైల్ చేయండి. ఏదైతే మేము హైకోర్టులో రిపిటేషన్స్ వేసామో వాటి కౌంటర్ ఫైల్ చేస్తే మాకు అర్థమవుతుంది మీ వెర్షన్ ఏంటో. మీరు కౌంటర్ ఫైల్ చేయకుండా మౌనం ఉంటే ఎలాగండి? మౌనంగా ఉండి ఆర్డినెన్స్ ఇస్తే ఎట్లా? అంటే మీరు కప్పదాటు వ్యవహారం చేశారనేటువంటి మీకు అర్థమవుతుంది. మీరు హైకోర్టునే నిర్లక్ష్యం చేస్తారా? హైకోర్టు చెప్పింది మీరు డైరెక్షన్ ఇచ్చేసి కౌంటర్ ఫైల్ చేయమని. కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? మీరు కౌంటర్ ఫైల్ చేయకుండా అడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు పాస్ చేశారు? కాబట్టి కౌంటర్ ఫైల్ చేయండి. ఇక్కడే తెలిపోద్ది మ్యాటర్. మీరు కౌంటర్ చేస్తే ఫైల్ అయిపోతుంది, మ్యాటర్ తెలిపోద్ది. మీరు చేయలేరు అది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి రాజ్యాంగమైనటువంటి విషయాల మీద మీరు కౌంటర్ చేయలేరు కాబట్టి మీరు చేయట్లేదు. అంటే 3 months అయింది ఇప్పటికి. 3 సార్లు అది వాళ్ళు అడిగింది హైకోర్టు, మీరు ఇవ్వండి. మేము ప్రెస్ చేసినా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేసేసారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓకే సరిపోద్ది, బాగుంది, సరిపోద్దండి మంది. చాలు సరిపోద్ది మీది.